హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో తేజ సజ్జా హీరోగా చేసిన మిరాయ్ మూవీ రివ్యూ డిస్కస్ చేద్దాం. అండ్ మూవీ అయితే అదిరిపోయింది. టీజర్ అండ్ ట్రైలర్ చూసాక మూవీ మీద ఇంట్రెస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగాయి నాకు. అండ్ మూవీ అయితే ఎక్స్పెక్టేషన్స్ కి ఏ మాత్రం తగ్గలేదు. ఇన్ఫాక్ట్ నా ఎక్స్పెక్టేషన్స్ కి మించే ఉందనిపించింది నాకైతే. తేజ స్టోరీ సెలెక్షన్ ఇస్ టూ గుడ్ అసలు. చాలా మంచి స్టోరీస్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. లైక్ ఇప్పుడు ఆడియన్స్ ఎలాంటి స్టోరీస్ ఇష్టపడతారో అలాంటి స్టోరీస్ తో ముందుకు వస్తున్నారు. ఆయన మూవీస్ అన్నింటిలో కూడా స్టోరీ, కాన్సెప్ట్, విజువలైజేషన్ అన్నీ చాలా బాగుంటాయి. ఇంకా ఈ మూవీ విషయానికి వస్తే ఇందులో మెయిన్ హైలైట్ అని చెప్పడానికి ఒకటి రెండు కాదు, ప్రతి ఒక్క ఆస్పెక్ట్ హైలైట్. స్టోరీ, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మ్యూజిక్, పర్ఫార్మెన్సెస్, విఎఫ్ఎక్స్ ఎందులో కూడా ఇది బాలేదు అని చూపించడానికి లేదు. కొన్ని సీన్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్, ఈ రెండు అయితే ఇంకా గూస్ బంప్సే. ఆ డివోషనల్ టచ్ తో ఇంకో రేంజ్ ఎలివేషన్స్ పడ్డాయి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే కళింగ యుద్ధం తర్వాత అశోకుడు రాసిన 9 గ్రంథాలని కాపాడడానికి 9 మంది యోధులకి ఆ రెస్పాన్సిబిలిటీని ఇస్తాడు. ఆ 9 గ్రంథాలలో అన్లిమిటెడ్ నాలెడ్జ్ తో పాటు ఎన్నో పవర్స్ అండ్ అమరత్వాన్ని పొందే శక్తి కూడా ఉంటుంది. అందుకే ఆ గ్రంథాలు చెడ్డవాళ్ళ చేతిలో పడకుండా ఈ 9 మందిని దానికి రక్షణగా ఉంచుతారు. అండ్ ఆ 9 మంది ఆ రెస్పాన్సిబిలిటీని వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కి పాస్ చేస్తూ ఉంటారు. ఈ జనరేషన్ కి వచ్చేసరికి మహాబీర్ లామా అనేవాడు ఆ 9 గ్రంథాలు తన సొంతం చేసుకోవాలని చూస్తాడు. అండ్ ఆ ప్రాసెస్ లో 8 గ్రంథాలను తన సొంతం చేసేసుకుంటాడు. అండ్ మిగిలిన ఇంపార్టెంట్ 9th బుక్ ఒక్కటి వస్తే ఇంకా అతనికి తిరుగులేదు. సో ఆ బుక్ శ్రేయా గారు ప్లే చేసిన అంబికా క్యారెక్టర్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. బట్ ఈ మహాబీర్ లామా నుంచి ఆ బుక్ ని కాపాడడానికి తను ఒక సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. సో ఆ తర్వాత అంబిక ఏమైంది, అండ్ ఈ కథలోకి తేజ ప్లేడ్ యాజ్ వేద క్యారెక్టర్ ఎలా వచ్చాడు, వేదాకి అంబికాకి ఉన్న రిలేషన్ ఏంటి, అసలు ఈ కథకి శ్రీరాముడికి సంబంధం ఏంటి అనేది మిగతా స్టోరీ. సో మూవీ జరుగుతూ ఉండగా కొన్ని లూజెన్స్ అండ్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలుస్తూ ఉన్నప్పుడు వచ్చే ఆ హై ఫీలింగ్ చాలా బాగుంటుంది. అండ్ అప్పుడు వచ్చే బీజిఎం ఈ సీన్స్ కి ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చేలా ఉంటుంది. అండ్ త్రూ అవుట్ ద మూవీ బీజిఎం అయితే చాలా బాగుంది. ఆల్సో కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. గెటప్ శ్రీను గారు అండ్ కిషోర్ తిరుమల గారు కనిపించే ప్రతి సీన్ కూడా మంచి ఫన్నీగా ఉంటాయి. అసలు మూవీలో అన్ని బాగున్నాయి, ఒక్క మైనస్ పాయింట్ కూడా లేదా అంటే నా వరకు ఒక్కటే పాయింట్ అబ్బా. ఏ మూవీలో అయినా ఎలాగైనా మైనస్లు వెతకాలి అని భూతద్దం పెట్టి చూస్తే ప్రతి మూవీలో ఏదో ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ కనిపిస్తుంది. కానీ ఆ ఒక్క పాయింట్ వల్ల మనం స్టోరీ నుంచి ఏమైనా డివియేట్ అవుతున్నామా లేదా డిస్కనెక్ట్ అవుతున్నామా అన్నదే మెయిన్ థింగ్. అలా లేనప్పుడు నా వరకు నెగిటివ్స్ ఉన్నా కూడా లేనట్టే లెక్క. అండ్ మిరాయిలో కూడా అంతే. మూవీ వెళ్తున్నంతసేపు అలా ఆ స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోతాం. ఎక్కడ కూడా ఇదెందుకురా ఇక్కడ అనే ఫీలింగే రాదు. ఓకే, ఇప్పటికే చాలా చెప్పేసా. ఇంకా పర్ఫార్మెన్సెస్ అయితే ప్రతి ఒక్కరూ ఇరగదీసేశారు. ఒక్క క్యారెక్టర్ కూడా అనవసరంగా పెట్టారు అని లేదు. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా స్టోరీలో ఇంపార్టెంటే. సో ఫస్ట్లీ తేజ సజ్జా ఇచ్చి పడేశారు. హనుమాన్ లోనే సూపర్ అంటే మిరాయి దానికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే ఈ మూవీలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ అంతా చిల్ గా ఫుల్ జోష్ మోడ్ లో ఉంటాడు. ఎప్పుడైతే ఆ మిరాయి అండ్ ఈ 9 బుక్స్ గురించి రివీల్ అవుతుందో అప్పటి నుంచి కొంచెం సీరియస్ టోన్ లోకి వెళ్తుంది ఆ క్యారెక్టర్. ఆల్సో శ్రియా గారితో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ అండ్ విలన్ ఆపడానికి తను చేసే ప్రయత్నం, ఆ అంబిషన్ అన్ని కూడా చాలా బాగా చేశారు. నిజంగా ఇలాంటి క్యారెక్టర్స్ లో తేజ సజ్జా యాప్ట్ అనే విధంగా చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ విలన్ క్యారెక్టర్ చేసిన మంచు మనోజ్ గారు, ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మనోజ్ గారి పర్ఫార్మెన్సెస్ కూడా టూ గుడ్. భైరవం మూవీలో కూడా విలన్ రోలే చేశారు, కానీ ఈ మూవీలో ఇంకా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అనే దానికి జస్టిఫికేషన్ ఇస్తూ ఒక బ్యాక్ స్టోరీ కూడా చూపిస్తారు. అది కూడా చాలా బాగా నచ్చింది నాకు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ శ్రియా గారు. ఈ మూవీలో తేజ ఎంత ఇంపార్టెంటో శ్రియా గారు కూడా అంతే ఇంపార్టెంట్. అసలు చెప్పాలంటే శ్రియా గారి క్యారెక్టర్ లేకపోతే మూవీయే లేదు. అండ్ ఈ క్యారెక్టర్లో శ్రియా గారు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. అండ్ కొన్ని సీన్స్ అయితే మామూలుగా ఉండవు. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ తర్వాత ఒక సీన్ అయితే అద్దరు కొట్టేశారు. అలాగే జయరామ్ గారి క్యారెక్టర్ కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. హనుమాన్ లో సముద్రకని గారి క్యారెక్టర్ ఎలాగో ఇందులో జయరామ్ గారిది అలాంటి క్యారెక్టరే. అండ్ హీరోయిన్ రితికా నాయక్ కూడా చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ లో చాలా మేజర్ రోల్ ఈ క్యారెక్టర్ది. అండ్ రితికా నాయక్ డిడ్ రియల్లీ వెల్. ఆల్సో జగపతి బాబు గారు, గెటప్ శ్రీను గారు, కిషోర్ తిరుమల గారు, వెంకటేష్ మహా గారు ప్రతి ఒక్కరు కూడా బాగా చేశారు. చెప్పే కదా, ఎవరి పర్ఫార్మెన్స్ కూడా వేలెత్తి చూపించేలా లేదు. అండ్ నెక్స్ట్ ఈ మూవీ మనం ముందుకు రావడానికి మెయిన్ రీజన్ అయిన డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని గారు. హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి ఒక స్టోరీని, ఇలాంటి ఒక కాన్సెప్ట్ ని మనకు చూపించారు. నిజంగా చాలా థ్యాంక్స్ టు కార్తిక్ ఘట్టమనేని గారు. ఫస్ట్లీ మూవీ స్టోరీ అశోకుడు ఆయన రాసిన 9 గ్రంథాలను తెలిసినప్పుడే ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోయింది. అండ్ ఆ కాన్సెప్ట్ ని చాలా బాగా చూపించారు. అసలు ఇంత తక్కువ బడ్జెట్ లో ఆ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ నిజంగా గ్రేట్, టూ గుడ్ అసలు. ఎక్కడ కూడా ఈ విఎఫ్ఎక్స్ బాగాలేదు అని లేదు. ప్రతి ఒక్క విఎఫ్ఎక్స్ షాట్ కూడా చాలా బాగా కేర్ తీసుకొని చేశారు. అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. మనకు ఒక విజువల్ వండర్ లాగా చూపించారు. అండ్ అనదర్ మెయిన్ హైలైట్ ఆఫ్ ద మూవీ మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి గారు. ఏం కొట్టారు భయ్య మ్యూజిక్ అసలు. మూవీలో కొన్ని సీన్స్ వచ్చేటప్పుడు ఆయన కొట్టిన మ్యూజిక్ కి నెక్స్ట్ లెవెల్లో గూస్ బంప్స్ వస్తాయి. హనుమాన్ మూవీ కూడా హరి గారి మ్యూజిక్ డైరెక్టర్. ఆ మూవీ క్లైమాక్స్ లో జై హనుమాన జ్ఞానగుణ సాగర సాంగ్ వచ్చేటప్పుడు ఎలాంటి ఇంపాక్ట్ ఇచ్చిందో ఈ మూవీలో కూడా రుధిర మగధ సాంగ్ వచ్చేటప్పుడు సేమ్ ఫీల్ ఉంటుంది. అండ్ సాంగ్స్ అన్ని కూడా మూవీలో పాటగానే స్టోరీతో పాటే కంటిన్యూ అవుతూ ఉంటాయి.
అండ్ వైబ్ ఉంది సాంగ్ అయితే మూవీలో లేదు. అండ్ ఈ మూవీకి ఆ సాంగ్ అవసరం లేదు కూడా. ఫస్ట్ హాఫ్‌లో ఈ సాంగ్ పెట్టే స్కోప్ ఉంది కానీ పెట్టకపోవడమే చాలా మంచిది. సో ఫైనల్లీ మూవీ అయితే సూపర్బ్. అండ్ నా రేటింగ్ అయితే నో డౌట్ 5 ఔట్ ఆఫ్ 5. నేనేదో మరీ ఓవర్‌గా చెప్తున్నా అనిపించొచ్చు కానీ ఇది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ నాకు తెలిసి మూవీ చూసిన చాలా మందికి కూడా ఇలానే అనిపించొచ్చు. మీరు ఆల్రెడీ మూవీ చూసేసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇంకా మూవీ చూడకపోతే మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లి చూడండి. ఒక మంచి మూవీని అస్సలు మిస్ అవ్వకండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. ఆల్సో ఫాలో అస్ ఆన్ ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అడియోస్.